హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా గత కొద్ది రోజులుగా మనం చాలా వీడియోస్ అయితే క్రమంగా చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో మనం టాపిక్ చూసినట్లయితే శిశు వికాసం అనే టాపిక్లో సబ్ టాపిక్ అయినటువంటి మానవ వికాస దశల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే మానవ వికాస దశలు. సో మానవ వికాస దశల గురించి చాలామంది సైకాలజిస్టులు అయితే వారి ఒపీనియన్లు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా మనకి మానవ వికాస దశల గురించి అయితే ఎలిజబెత్ హర్లాక్ 10 వికాస దశల గురించి ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఈ దశలనే అందరూ సైకాలజిస్టులు కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం వీటి గురించి తెలుసుకునే కంటే ముందు ఈ మానవ వికాస దశల గురించి చెప్పినటువంటి ఈ ఎలిజబెత్ హర్లాక్ అమెరికా దేశస్తురాలు. సో ఈ మేడం మనకి అమెరికా దేశస్తురాలు. ఈమె సైకాలజిస్ట్గా మనకి ఎన్నో పరిశోధనలు చేయడం అయితే జరిగిందనమాట. ఈమె మానవ వికాస దశల గురించి కంప్లీట్గా ఒక 10 దశలు చెప్పడం జరిగింది. ఈమె రచించిన గ్రంథం వచ్చి మనకి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె వచ్చేసి మనకి అమెరికా దేశస్తురాలు. అమెరికా దేశం. సో రాసిన గ్రంథం వచ్చేసి మనకి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాయడం అయితే జరిగింది. మానవ వికాస దశల గురించి 10 వికాస దశలు ఉంటాయని మనకి ఎలిజబెత్ హర్లాక్ చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఒకటి వచ్చేసి మనకి జనన పూర్వ దశ. జనన పూర్వ దశ. సో ఈ జనన పూర్వ దశ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఫలదీకరణం అంటే మనకి ఇక్కడ స్త్రీ అండము పురుషుని నుంచి వచ్చే శుక్రకణం రెండు కలిసి ఒక సంయుక్త బీజంగా మనకి ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు ఫలదీకరణం చెందిన ఈ కణమే మనకి జైగోట్గా మనకి ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. సో జైగోట్ నుంచి పుట్టుక వరకు అనే ఈ దశని మనం చెప్పవచ్చు. ఫలదీకరణం చెందిన దశ నుంచి పుట్టుక వరకు కూడా ఈ జనన పూర్వ దశని మనం చెప్పవచ్చు అనమాట. సో సెకండ్ వన్ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి నవజాత శిశు దశ. శిశు దశ. సో ఈ దశ వచ్చేసి మనకి పుట్టుక నుంచి 2వ వారం చివరి వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 0 to అంటే పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు అంటే చివరి వారం వరకు ఉండడం అయితే జరుగుతుంది. సో మూడోది దశ వచ్చేసి మనకి ఇన్ఫాన్సీ శైశవ దశ. సో శైశవ దశ మనం చూసినట్లయితే 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరాల వరకు అయితే ఈ శైశవ దశ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరాల చివరి వరకు ఈ శైశవ దశని మనం పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా 4th వన్ చూసినట్లయితే పూర్వ బాల్య దశ. సో పూర్వ బాల్య దశ వచ్చేసి మనకి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఉత్తర బాల్య దశ. 5th వన్ వచ్చేసి మనకి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ వచ్చేసి మనకి 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. 6 నుంచి
10 లేదా 12 సంవత్సరాలు ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సిక్స్త్ వన్ చూసినట్లయితే ఉత్తర బాల్య దశ అయిపోయింది కదా. యవ్వనారంభ దశ మనకి చూసినట్లయితే యవ్వనారంభ దశ వచ్చేసి మనకి 10 నుండి ఇక్కడ చూసినట్లయితే 13 లేదా 14 సంవత్సరాలు ఉండడం జరుగుతుందన్నమాట. సో 10 లేదా 12 నుంచి 13 లేదా 14 సంవత్సరాలు మనకి యవ్వనారంభ దశ ఉండడం జరుగుతుంది. సెవెంత్ వన్ చూసినట్లయితే మనకి కౌమార దశ. సో కౌమార దశ వచ్చేసి మనకి 13 లేదా 14 సంవత్సరాల నుంచి మనకి 18 సంవత్సరాలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. కౌమార దశ వచ్చేసి మనకి 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు కౌమార దశ ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మనకి ఉండడం అయితే జరుగుతుందన్నమాట. 40 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. సో మనకు 9వ చూసినట్లయితే మనకి మధ్య వయసు దశ. మధ్య వయస్సు దశ వచ్చేసి మనకి 40 నుంచి 60 సంవత్సరాలు. సో 10వ చూసినట్లయితే మనకి వృద్ధాప్య దశ. వృద్ధాప్య దశ వచ్చేసి మనకి 60 సంవత్సరాల నుంచి ఆ పైన ఎంత ఉన్నా అంటే మరణం వరకు అనమాట. సో ఈ విధంగా ఎలిజబెత్ హర్లాగ్ గారు మనకి ఈ 10 దశల గురించి వివరించడం జరిగిందనమాట. 1 జనన పూర్వ దశ, 2 వచ్చేసి నవజాత శిశు దశ, 3 వచ్చేసి శైశవ దశ, 4 వచ్చేసి పూర్వ బాల్య దశ, 5 వచ్చేసి ఉత్తర బాల్య దశ, 6 వచ్చేసి యవ్వనారంభ దశ, 7 వచ్చేసి కౌమార దశ, 8 పూర్వ వయోజన దశ, 9 మధ్య వయసు దశ, 10ది వృద్ధాప్య దశ. సో ఈ విధంగా మానవ వికాస దశల్ని మనకు ఎలిజబెత్ హర్లాగ్ గారు వివరించడం అయితే జరిగిందనమాట. సో ఒకసారి మనం చూసినట్లయితే జనన పూర్వ దశ వచ్చేసి మనకి ఫలదీకరణం చెందిన నుంచి పుట్టుక వరకు మనకి జనన పూర్వ దశ అంటే పుట్టక ముందు దశని మనం విభజించుకోవచ్చు. అదేవిధంగా నవజాత శిశువు దశ అంటే పుట్టిన నుంచి 2 వారాలు ఉన్న బేబీని మనం నవజాత శిశు దశ అని చెప్పవచ్చు. అదేవిధంగా 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్నదాన్ని శైశవ దశ అని చెప్పవచ్చు. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసున్న వాళ్ళని మనం పూర్వ బాల్య దశగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 6 నుంచి 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు ఉన్న వారిని ఉత్తర బాల్య దశగా ఇక్కడ ఎలిజబెత్ హర్లాగ్ విభజించడం జరిగింది. అదేవిధంగా 10 లేదా 12 నుంచి 13 లేదా 14 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని యవ్వనారంభ దశ, అదేవిధంగా 13 లేదా 14 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వారిని కౌమార దశ, అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారిని పూర్వ వయోజన దశ అని, 40 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారిని మధ్య వయసు దశ అని, అదేవిధంగా 60 నుంచి మరణం వరకు వృద్ధాప్య దశ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ జనన పూర్వ దశని మనం 3 రకాలుగా విభజించడం జరిగిందనమాట. సో వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత నవజాత శిశువు సంబంధించింది మనం తెలుసుకున్నట్లయితే
ఈ మానవ వికాస దశలు అనే టాపిక్ మనకి సబ్ టాపిక్ అనేది మనకి కంప్లీట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మానవ జీవితంలో జనన పూర్వ దశ. సో ఇందులో వచ్చేసి మనకి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది, 3 రకాలు. సో ఒకటి వచ్చేసి మనకి బీజ దశ. రెండోది వచ్చేసి మనకి పిండ దశ. మూడోది వచ్చేసి మనకి భ్రూణ దశ. సో ఈ విధంగా మనకి జనన పూర్వ దశని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి మనకి బీజ దశ, 2 వచ్చేసి మనకి పిండ దశ, 3 వచ్చేసి మనకి భ్రూణ దశగా మనం ఈ 3 దశలుగా విభజించవచ్చు. బీజ దశ వచ్చేసి మనకి ఎప్పుడైతే గర్భాశయం సమయంలో ఇది వచ్చేసి మనకి ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. అంటే జైగోట్ నుంచే ఇది ఏర్పడడం జరుగుతుంది. ఈ బీజ దశ అనేది అంటే ఫలదీకరణ నుంచి 2 వారాల వరకు ఉండడం జరుగుతుంది. ఇది జైగోట్ నుండి మనకి ఇది జైగోట్ నుంచి 2 వారాలు అంటే ఫలదీకరణ నుంచి 2 వారాల వరకు అంటే జనన పూర్వ దశలో ఇది ఎప్పుడైతే శుక్రకణము ఈ అండము కలుస్తాయో ఫలదీకరణం చెందిన తర్వాత మనకు జైగోట్ ఏర్పడిన తర్వాత జైగోట్ నుంచి 2 వారాల వరకు ఈ బీజ దశ ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి పిండ దశ వచ్చేసి మనకి 2 వారాల నుంచి 2 నెలలు ఉండడం జరుగుతుందన్నమాట. ఈ పిండ దశ వచ్చేసి మనకి 2 వారాల నుంచి 2 నెలలు. అదేవిధంగా భ్రూణ దశ వచ్చేసి మనకి 2వ నెల అంతం నుండి శిశువు జననం వరకు ఈ దశ అనేది మనకు భ్రూణ దశగా చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా మానవ జీవితంలో జనన పూర్వ దశని 3 దశలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి బీజ దశ, 2 వచ్చేసి పిండ దశ, 3 వచ్చేసి భ్రూణ దశ. బీజ దశ వచ్చేసి మనకి జైగోట్ నుంచి 2 వారాలు, పిండ దశ వచ్చేసి మనకి 2 వారాల నుంచి 2 నెలలు, భ్రూణ దశ వచ్చేసి మనకి 2 నెలల అంతం నుంచి మనకి శిశువు జననం వరకు కూడా ఈ భ్రూణ దశ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి 3 రకాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ నవజాత శిశువు దశ జ్ఞానేంద్రియ వికాసం ఏ విధంగా జరిగిందో ఒకసారి తెలుసుకుంటే మనకి ఇక్కడ ఈ సబ్ టాపిక్ అనేది కంప్లీట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అప్పుడే జన్మించిన శిశువు వారిని ఏమంటామంటే నవజాత శిశువు అని మనం చెప్పడం జరుగుతుంది. నవజాత శిశువు సో నవజాత శిశువు అని ఎవరిని అంటాం మనం? అప్పుడే జన్మించిన శిశువు ఎవరైతున్నారో వారిని నవజాత శిశువు అని అనడం జరుగుతుంది. అంటే ఈ దశ శిశువు పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉంటుందన్నమాట. అంటే పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఈ దశను మనం నవజాత శిశు దశగా చెప్పుకోవచ్చు. సో ఈ దశలో శిశువు జనన పూర్వ జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటాడు. అంటే అంతకుముందు గర్భాశయంలో ఉన్నటువంటి వాతావరణానికి శిశువు బయటికి వచ్చిన తర్వాత అంటే జన్మించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలతోని సర్దుబాటు అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే శ్వాసించడం, ఆహారం తీసుకోవడం,
జీర్ణించుకోవడం, విసర్జించడం, శీతోష్ణ సర్దుబాటు లాంటివి శిశువు చేసుకునే మొదటి సర్దుబాట్లని మనం ఇక్కడ చెప్పవచ్చు. శిశువులోని మొదటి ఉద్వేగం ఏంటంటే ఉత్తేజం. నవజాత శిశువులో జ్ఞానేంద్రియ వికాసం ఈ క్రింది క్రమంలో జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఏ విధంగా జరుగుతుందంటే, ఒకటి వచ్చేసి మనకి స్పర్శ. మొదటగా స్పర్శ ఉంటుందంట. సెకండ్ వన్ వచ్చేసి మనకి రుచి ఉంటుందంట. తర్వాత మూడోది వచ్చేసి మనకి వాసన. నాలుగోది వచ్చేసి మనకి వినికిడి. ఐదోది వచ్చేసి మనకి దృష్టి. సో ఈ విధంగా మనకి ఈ క్రమంలో జరుగుతుంది జ్ఞానేంద్రియ వికాసం అని మనకి ఇక్కడ ఎలిజబెత్ హర్లాక్ చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ స్పర్శ అనేది ఇది పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే తల్లి గర్భంలోనే, అంటే 8వ నెలల నుంచే స్పర్శను శిశువు గుర్తిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పుట్టకముందు 8వ నెల నుంచే ఈ స్పర్శను గుర్తించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి 8వ నుండే స్పర్శను శిశువు గుర్తిస్తాడు. తర్వాత మనం చూసినట్లయితే రుచి అనేది మనకి పుట్టిన వెంటనే అత్యధిక వికాసం చెందే రెండవ జ్ఞానేంద్రియం రుచి. శిశువు పుట్టిన తర్వాత మొదటి ఆహారం నుంచే తీపి, పులుపు, చేదు మధ్య భేదాన్ని గుర్తిస్తాడు. అంటే తల్లి గర్భంలో ఉన్న 13 నుంచి 15 వారాల శిశువులో పెద్దవారికి వలె రుచి మొగ్గలు నాలుకపై ఉంటాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి థర్డ్ వన్ చూసినట్లయితే వాసన పుట్టిన సమయంలో మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ జ్ఞానేంద్రియ వికాసం 3వ స్థానంలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇది 3వ స్థానంలో ఉండడం జరుగుతుందని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మొదటి జ్ఞానేంద్రియం ఏంటంటే స్పర్శ, సెకండ్ ఏంటంటే రుచి, మూడవది వాసన, నాలుగవది మనం చూసినట్లయితే వినికిడి అంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వినికిడి శక్తి ఉంటుంది. తల్లి గర్భంలో 23 వారాల శిశువు బయట నుంచి వచ్చే పెద్ద శబ్దాలను వినగలడు. పై మూడింటితో పోలిస్తే ఇది తక్కువ అభివృద్ధి చెంది 4వ స్థానంలో ఉంటుంది. తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి మధ్య భేదాన్ని 3వ రోజు నుంచి గుర్తించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే 3వ రోజు నుంచి గమనించడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ చూసినట్లయితే దృష్టి అన్ని జ్ఞానేంద్రియాల్లో చివరగా నెమ్మదిగా వికాసం జరిగే జ్ఞానేంద్రియం అన్నమాట. ఇది అన్నిటికంటే చివరగా జరుగుతుంది. కానీ కామన్గా మనం ఈ దృష్టి చూసినట్లయితే మా పిల్లవాడికి పుట్టుకతోనే కళ్ళు ఉంటాయి, అప్పుడే వికాసం జరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఇది చివరిగా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే కంటి దృష్టి వీరు పుట్టినప్పుడు వారి ముఖం ఎదురుగా 12 అంగుళాల దూరం వరకు మాత్రమే వస్తువును చూడగలుగుతారంట. పుట్టినప్పుడు పిల్లవాడు 12 అంగుళాల వరకు మాత్రమే చూడగలుగుతాడట. సో 1 నెల తర్వాత నలుపు తెలుపు రంగులను చూడగలుగుతాడు. 2 నెలలకు వివిధ రంగుల మధ్య భేదాలను చూడగలుగుతాడు. 6 నుంచి 7 నెలలకు దృష్టి వికాసం బాగా జరిగి చేయి కంటి దృష్టి సమన్వయం అభివృద్ధి చెందుతుందని మనకి ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మానవ వికాస దశలు మనకి ఎలిజబెత్ హర్లాక్ అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ మనకి చెప్పడం అయితే జరిగింది. ఈమె రచించిన గ్రంథం వచ్చేసి మనకి డెవలప్మెంటల్ సైకాలజీ. ఈమె వచ్చేసి మనకి 10 దశలు అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇది మానవ వికాస దశల గురించి. సో నెక్స్ట్ మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.